108 పేర్లను సద్గురు నామాలుగా ఇప్పుడు పూజ చేసుకోవడం జరిగింది. 108 అనేటువంటిది అది పూర్ణ సంఖ్య. దానికి 8 1 9 9 అనేటువంటిది పూర్ణ సంఖ్య. అంతకు మిక్కిలి ఇంకేం లేదని చెప్పి ఆ యొక్క సద్గురుమూర్తికి 108 పేర్లేనా మరి అంటే 108 అంటేనే అంతము లేనటువంటిది. సర్వనామాలన్నీ కూడా ఆ యొక్క సద్గురుమూర్తి నామాలే కానీ వేరు కాదు అని చెప్పి 108ని ఇంకెందుకు పెట్టవలసి వచ్చిందంటే ఈ సృష్టిలో 27 నక్షత్రాలు ఉంటాయని చెప్పి ఆ 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయని ఆ 4 పాదాలతోనే ఈ యొక్క సృష్టి అంతా కూడా ఈ ప్రకృతి అంతా కూడా మరి ప్రకాశిస్తూ ఉన్నది, ప్రకృతి అంతా కూడా పరవశిస్తూ ఉన్నది అని చెప్పి ఆ యొక్క 108 పూసలతోని జపం చేసుకున్నట్టయితే మనకు నక్షత్రాల యొక్క దోషాలు పోతాయని చెప్పి కొన్ని శాస్త్రాల యొక్క నిర్ణయాలు ఉన్నాయి. కానీ మరి ఆ 108 ఏ విధంగా ఉంటుంది అని అంటే గురువు గారికి అది ప్రణవపాదము చతుష్టయము అనేటువంటిది. ఈ ఓంకారానికి 4 పాదాలు ఉంటాయి. ఆ ఓంకారానికి 64 కళలు ఉంటాయి. ఆ 64 కళలలో ఏ విధంగా మనకు ఆ గురువు గారు బోధించినటువంటి 108 పేర్లు ఎట్లా ఉంటాయో ఆ గురువు చెప్తాడు. దాన్ని ఆ విధంగా ఇచ్చినప్పుడు సహజామనస్కుడు అమనస్క స్థితిలోకి పోతాడు. అట్లా చేసేటువంటి ఒక పూజ ఇది. ఇప్పుడు ఇది అయిపోతాను ఇద్దరితోని అమనస్క స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక నిర్గుణారాధన చేస్తూ ఉంటాడు. 108 పేర్లును నీటుగా మీ సస్వరూపు నిర్గుణ పదవి ఆటల రీతిగా పాడేదాం నోటను పలుకంగరాని ఓంకారాతీతం భూతకము ఈ ఓంకార సహితం కూడుకున్నటువంటి యొక్క సృష్టిది. ఓంకారంతో కూడుకున్నటువంటి యొక్క సకల జీవోపాదులన్నీ కూడా ఓంకారంతో కూడుకున్నటువంటి ఓంకారానికి అతీతమైనటువంటిదే ఆ యొక్క సద్గురు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ దర్శనాన్ని చేసుకునేసరికి ఈ సృష్టి అంతా ఏమీ లేకుండా అయింది, తానే లేకుండా అయిపోయాడట. రూపమే లేదు చూడని రూఢిగాను. గురుదేవా నిన్ను చూస్తామంటే రూపమే లేదు, మరి నన్ను చూసుకుంటే నాకు కూడా ఏమి లేదు. రూపమే లేదు చూడని రూఢిగాను నామమే లేదు మీకు అనాది పురుష. అన్ని రూపులు నీ రూపే అవనియందు అన్ని రూపులు నీ రూపే అవనియందు నిన్ను ఎరుగనేనెంత వాడ అన్నాగా శయన ప్రభుమా అనంత రూపై అన్నగా శయన ప్రభుమా అనంత రూపై ఉన్నావు నన్ను గావుమా. అన్నా నీ విశ్వరూపం కన్నుల చూడలేను, సంగరూపము గైకొని ఉన్న బయలు చూపు అన్నగా శయన ప్రభుమా.
ఆ శరీర ప్రభు నాకు ఆ యొక్క భర్త పైనటువంటి యొక్క భావం ఏంటిదో తెలియజేయండి అని చెప్పి అడుగుతున్నాడు గురుదేవుని శిష్యుడు. జై బోలో సద్గురు మహారాజుకి. చందనాగరు కర్పూర శర్కరాజ సమండితం ధూపోయం గృహ్యతాం స్వామి త్వమిదంతే మయార్పితం త్వమిదంతే మయార్పితం. శ్రీమద్గురునకు ధూపమాగ్రాపయామి. పాప పుణ్యద్వయముకు ప్రాపయ్యున్నట్టి ఎరుక భ్రమదీసియునే. పాపము పుణ్యము అనేటువంటి యొక్క ద్వయములు రెండు. పాపము పుణ్యం అంటే ఏంటిదంటే జననము మరణమే పాపం పుణ్యం, అంతేగాని పాపం పుణ్యం అంటే నేను ఎవరికో పాపం చేసిరో ఎవరికో పుణ్యం చేసిరో కాదు. జననము మరణమే పాపం పుణ్యం, ఈ రెండిటికి కారణమైనటువంటిది ఎరక. కాబట్టి పాప పుణ్యద్వయముకు ప్రాపయ్యున్నట్టి ఎరుక భ్రమదీసియునే. ఈ పట్టింద్రియ బృందము దోబడి విషయాదులెల్లా ధూపము వేసు. గురుమంత్రాగ్ని చేయకుండా చేదు. గురుమంత్రాగ్ని అంటే ఏమిటంటే, గురుమంత్రాగ్ని ఆ ధూపం వేసి ఆ అగ్నిపు గలలో వేస్తా ఉంటే ఆ పొగ వేస్తా ఉండట. మూలము లేని ఈ గురి తిరిగే శరీరం ఏమీ లేదు అన్నప్పుడు ఆ ధూపంగా పోయి ఇంకేమవుతా ఉంటుంది. అది అంటా ఉంటాదా ఆ దోషాలన్నీ పోతాయట. గురు మంత్రాగ్ని చేయకుండా చేదు. పునర్జన్మము ఎప్పుడు లేకుండా పరమ పురుషము ఆపదదారక. ఓ పరమ పురుషము ఆపదదారక. పాపలోపల ప్రత్యగాత్మను నాపై ఉపయోగించి దీయుమి. పాపలోపల ప్రత్యగాత్మను నాపై ఉపయోగించి నీ బలిగా భారమేసి పాపరైత పరమ భావన ధూపము వేసు. గురుమంత్రాగ్ని చేయకుండా చేసు. సద్గురు మహారాజుకి. వహినీనయోజితం సాధ్యం దీపం వర్తి త్రయాన్వితం గృహాన జ్ఞానతిమిరాహరా జ్ఞాన ప్రవర్తనం జ్ఞానం ప్రవర్తనం. శ్రీమద్గురునకు దీపం దర్శయామి. గురువు గారికి మరి అక్కడ దీపం దర్శనం చేపిస్తూ ఉన్నారు. అంటే కొంతమంది 3 వత్తులు వేసి దీపము చూపెడతా ఉంటారు. దీపం అంటే 3 దీపాలు చూపెట్టాలని చెప్పి, లేకపోతే 3 ఆర్తికర్పూరం పిల్లలేసి 3 దీపాలు చూపెడతా ఉంటారు. మరి 3 దీపాలు కాదు, అది ఒక్క దీపానికి కారణమైనటువంటి 3 ఉన్నాయి. ఒక దీపం వెలగాలంటే 3 ఉండాలి. ఒకటి ప్రమిద ఉండాలి, ఒకటి వత్తి ఉండాలి, ఒకటి నూనె ఉండాలి. ఈ 3 ఉంటే దీపం వెలుగుతుంది. ఈ యొక్క ఆత్మ ఉండాలంటే నీకు, ఈ ఆత్మ ఈ యొక్క శరీరం ఉండాలంటే నీకు 3 ఉంటేనే ఈ యొక్క శరీరం ఉన్నది. ఆ 3 లేకపోతే శరీరం లేనే లేదు నీకు. కాబట్టి ఆ 3టిని ఈ యొక్క గురువు గారికి అర్పణ చేస్తూ ఉన్నాడు. ఏమని? ఆగామి సంచితత్రయ బాగుగా ప్రమెదయువత్తి బరువడి చమురు. ఆగామి సంచితము ప్రారంభం అన్నట్టు నీకు జన్మే లేకపోయా, నీకు ఇంకా ఈ కర్మలు ఎక్కడ ఉన్నాయ్యా? ఆగామి సంచితత్రయ బాగుగా ప్రమెదయువత్తి బరువడి చమురు. ఈ గతి ప్రారంభంబను
శ్రీ గురునకు దీపముంచి శీఘ్రముగాను పరమాత్మ జ్యోతులను త్యాగముతో దీప దర్శయామి జనుడు శీఘ్రముగాను జ్యోతులను త్యాగముతో దీప దర్శయామి జనుడు నీవే దిక్కను చూను నిగమాగమ గోచార నీవే దిక్కను చూను రాగములు ఎడలించి పోపుము శ్రీ గురు వరదిత జనాభన రాగములు ఎడలించి పోపుము శ్రీ గురు వరదిత జనాభ యోగ దృష్టిన నవలగించి వేగముగ దీతయను చూడుము శీఘ్రముగాను పరమాత్మ జ్యోతులను ఆగములు లేవు, నిగమాలు లేవు, శాస్త్రాలు లేవు, పురాణాలు లేవు. ఈ సారం అంతా కూడా ఇప్పుడు ఏం లేదు. నేనే లేకపోయినాక ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏది లేదు. అంతా దీపం వెలిగించి పెట్టేశాను స్వామి. గురుదేవ ప్రసాదం మహారాజుకి జై శాల్యాన్నం షడ్సోపేతం పంచభక్షాది సంయుతం నైవేద్యం దేవదత్య సమ్మిశ్రం ప్రతిగృహ్యత శ్రీమద్గురునకు మహానైవేద్యం సమర్పయామి. నైవేద్యం, మహానైవేద్యం. నైవేద్యం అంటేలే మరి రవ్వతోనో అన్నంతోనో మరి దేనితోనో చేసేటువంటి ఒక నైవేద్యాలు ఉంటాయి కావచ్చు. మహానైవేద్యం. భూతాలు ఉన్నాయండి. భూతాలు ఏం భూతాలు ఉన్నాయి? దయ్యాల భూతాలు కాదు. భూతాలు అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం భూతాలు. మరి మహాభూతాలు అన్నప్పుడు ఏముండాలి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ తన్మాత్రలే ఈ యొక్క జన్మానికి హేతువైనటువంటి ఆ పంచ తన్మాత్రలు ఏవైతే ఉన్నదో అవి లేనటువంటిది ఏదైతే ఉందో దాన్ని సూచన చెయ్యంగానే కనుక్కున్నటువంటి వారికి ఈ యొక్క జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి అవుతున్నది. కాబట్టి ఆ మహాభూతాలను ఇక్కడ ప్రసాదంగా పెడతా ఉన్నాడు. పరఘనభూతములైదును బరిగెడు క్షీరంబు జున్ను పాలన్నములున్ అరయగ 6 రసంబులు. నన్ను కూడా భూతాలతో పాటుగా నన్ను కూడా అనయగ 6 రసంబులు కూరిమితో వడ్డిస్తిని కూర్చుండు స్వామి. పోయేయుని నైవేద్యం నిష్కామి. ఆయన నోరు లేదు, ఆయనకు ఆగలేదు, ఆయన విలువంటాడు. పోయేయుడి నైవేద్యం నిష్కామి. నేనంతగా ఆదగించుడి మీ గదాగల శంకర పాలతో అరమరము రేగను మాయ ఎరుగను దుంచుదండి కూర్చుండు స్వామి. పోయేయుడి నైవేద్యం నిష్కామి. మహారాజుకి పానీయం శీతలం స్వచ్ఛం మధ్యే మధ్యే మయార్పితం సుగంధయుక్తం మధురం పిబత్వం పురుషోత్తమా. శ్రీమతి నిర్మలాంబ అన్నపూర్ణాంబ సమేత సదా సద్గుణానంద తిరుపతి నరసయాజ ప్రభు సగురు విశ్వగురు పరమ గురు పరమేశ గురు సద్గురు జగద్గురు నిజ గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. మద్గురున